అందరికీ శుభ సాయంత్రం. హైదరాబాదు బుక్ ఫేర్ వేదిక ఆధ్వర్యంలో శ్రీ రవ్వ శ్రీహరి వేదికపై ఆసీనులైన రాపోల్ సుదర్శన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సభలో తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధనలో అగ్రగణ్యులు, కవి రచయిత డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమము శ్రీ రవ్వ శ్రీహరి గారి వేదిక మీద నిర్వహించుకోవడము చాలా సంతోషదాయకము. ఈ సమావేశంలో మన పూర్వపు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు, మన అన్న కవి రచయిత ఉదారి నారాయణరావు గారు, అలాగే మిత్రులు గుడిపల్లి నిరంజన్ గారు, అలాగే మన కొండా నాగేశ్వరరావు గారు, రాపోల్ సుదర్శన్ గారు వేదిక పైన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంగిశెట్టి శ్రీనివాస్ గారు తను ఏది రాసినా, పరిశోధన రాసినా, వ్యాసం రాసినా మనకందరికీ ఎంతో స్ఫూర్తివంతంగా తను మనకు ఉంటాడు. తెలంగాణ కథని, తెలంగాణ కవిత్వాన్ని, తెలంగాణ చరిత్రని వెలికితీసినటువంటి ఒక గొప్ప పరిశోధకులతో ఇవాళ మనం ముఖాముఖి జరుపుతున్నాము. ఇవాళ అన్న తెలుగు తొలి కవయిత్రి కుప్పాంబికను ఏ విధంగా అయితే వెలికి తీశాడో, అలాగే బండారు అచ్చమాంబ కథల్ని కానీ, ఆవుల పిచ్చయ్య కథల్ని కానీ, ఒక శబ్నవీస్ కానీ, ఒక దస్త్రం కానీ, ఒక ధార కానీ, ఇలా దాదాపుగా ఒక 40 పుస్తకాలకు పైగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు మన తెలుగు నేలకు అందించి సాహితీ వనాన్ని సుసంపన్నం చేసిన అగ్ర రచయితల్లో సంగిశెట్టి శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నారు. అన్నతో ఇప్పుడు మన దగ్గర వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా కొన్ని ప్రశ్నలతో ముఖాముఖి జరుగుతుంది. మొదలుగా కొండా నాగేశ్వరరావు గారు తమ సందేశాన్ని ఇస్తూ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని అడగాలని ఆహ్వానిస్తుంది. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి కథ, కర్త, కర్మ, క్రియాగా నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు, సాహితీ విమర్శకులు, 3.5 దశాబ్దాల తెలంగాణ సాహిత్య చరిత్రకు ఒక కొత్త రూపాన్ని ఇస్తున్నటువంటి విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వేదిక ముందు ఆసీనులైనటువంటి వివిధ రంగాల ప్రముఖులు, పెద్దలు, వివిధ బుక్ స్టాల్స్లో బుక్స్ని కొనుగోలు చేస్తున్నటువంటి సాహితీ ప్రియులు, వివిధ రంగాల ప్రముఖులు అందరికీ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పక్షాన, ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ముందుగా సాహితీ విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ఒక సంక్షిప్త పరిచయంతో వారితో ముఖాముఖిలోకి వెళ్ళటం బాగుంటుంది. ఆ సంక్షిప్త పరిచయం గురించి మాట్లాడాలంటే సుమారుగా 4 దశాబ్దాల కాలం పాటు సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మలిదశ పోరాటం వరకు వారు తమ కళాన్ని, ముఖ్యంగా గళాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం చేశారు. వారు 1990 ప్రారంభంలో ఆనాడున్నటువంటి TSF తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ వ్యవస్థాపక సభ్యుడిగా,
అంతకుముందు కాస్త అటు ఇటుగా ఆనాడు ఉన్నటువంటి కేఎస్పిలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను ఆనాడు ఉన్నటువంటి అధ్యక్షులు శంకరన్నతో కలిపి ఒక సామాజిక ఉద్యమానికి ఒక ముందు రూపిచ్చినటువంటి ఒక మంచి రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. 3.5 దశాబ్దాలుగా సాహితీ ప్రపంచానికి పరిచయం అక్కలేనటువంటి ఒక పేరుగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు తెలంగాణ సాహితీ లోకంలో ఉన్నారు. వారు సుమారుగా ఒక 40 నుంచి 45 వరకు ఎడిట్ చేసిన పుస్తకాలకి సంపాదకులు గాను, సొంతంగా ఒక 50 వ్యాసాలు, పుస్తకాలు, కథలు, షార్ట్ స్టోరీస్ రూపంలో రాసి ఉన్నారు. అనేక విషయాలలో వారి యొక్క ఆలోచన సరళిని పరిశీలిస్తే ఎక్కడ నుంచి సంగిశెట్టి శ్రీనివాస్ గారిని అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఈనాటి ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో సంగిశెట్టి శ్రీనివాస్ గారి వాదన ఏంటి, వారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలనపై వాళ్ళ కళాన్ని ఎక్కుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రం నుంచే ముఖ్యంగా అన్కవర్డ్ ఏరియాస్లో ఎక్కడైతే నిర్లక్ష్యం చేయబడినటువంటి చరిత్ర ఉందో వాళ్ళు మూల పరిశోధకులు. గతంలో అనేక మంది చరిత్ర నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ మీటింగ్లో సంగిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాల్సి రావటంతో ఒక్కసారి మళ్ళీ నాకు సంగిశెట్టి శ్రీనివాస్ గారి ప్రస్థానం, వారి యొక్క రచనలు ఏంటి అని తీరారా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దళిత ఉద్యమాన్ని, బహుజన ఉద్యమాన్ని అర్థమయ్యే భాషలో రచనీకరించినటువంటి విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు. ఆంధ్ర హెజిమోనీకి మరో పక్క నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా దళిత బహుజన వర్గాల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. ఒక విప్లవ వాదంతో ప్రారంభమైన ఆయన రచనలు బహుజన వాదం వరకు ప్రయాణించి, బీసీ వాదం వరకు ప్రయాణించి, 90వ దశకంలో వచ్చిన మండల కమిషన్, ఆనాడు ఉన్నటువంటి మండల కమిషన్ పోరాటంలో, వ్యతిరేక అనుకూలంగా నిలిచిన పోరాటంలో బహుజన వాదాన్ని భుజాలకెత్తుకొని నడిచినటువంటి ఒక విమర్శకుడు. నాకు ఎప్పుడు సంగిశెట్టి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరీశంకర్ గారు గుర్తొస్తుంటారు. వేటాడే కళాలు, వెంటాడే కళాలు, వెనుకబడిన కులాలు. అలానే బిఎస్ రాములు గారు గుర్తొస్తుంటారు. ఎందుకు? బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో, బీసీ కులాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో, బహుజన వాదాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఒక స్పష్టమైన శాస్త్రీయమైన అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. సంగిశెట్టి గారు రాసినటువంటి అన్ని రచనలు, ముఖ్యంగా వెలదండి శ్రీధర్ గారితో కలిపినటువంటి జాయింట్ రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రామాణికంగా ఉన్న చరిత్ర ఉంది. ఒక 35 సంవత్సరాల సాహితీ జీవితం, 50 రచనలు, కలిసి ప్రయాణం చేయటం, ఉద్యమాలతో కలిసి ఉండటం, ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం, మొత్తంగా చూస్తే ఒక జీవిత పరిణామ క్రమం. ఉస్మానియా యూనివర్సిటీ 80వ దశకంలో మొదలుకుంటే 2024 వరకు ఎట్లాంటి మలుపులు తీసుకోవాలనో అన్ని రకాల మలుపులు తీసుకున్నటువంటి చరిత్ర సంగిశెట్టి శ్రీనివాస్ గారితో ఉన్నది. గోన బుద్ధారెడ్డి గారి కూతురు, ఆమె గోన బుద్ధారెడ్డి గారి కూతురు కుప్ప అంబిక గారి యొక్క చరిత్రని, అదేవిధంగా తాడి నాగమ్మ గారి యొక్క చరిత్రని, దళిత కథల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఆ రచనలు చదువుతున్నప్పుడు అవి ఇక్కడే మన సమాజంలోనే మన చుట్టూరా జరుగుతున్నాయి అని చెప్పటం సంగిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సృజనాత్మకతకి, వారి యొక్క ఆలోచనలకి ఇవి. మన మహాత్మా జ్యోతిబా పూలే గురించి మాట్లాడుతుంటాం, అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటాం, వారి రచనల గురించి మాట్లాడుతుంటాం. తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 88, 89 నుంచి 2024 వరకు సుదీర్ఘమైన వ్యాసంగం, 1 కాదు 2 కాదు, సుదీర్ఘమైన కథలు. సూరవరం ప్రతాపరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే దళిత బహుజన వ్యాసాల సంకలనం వరకు కేంద్ర సాహిత్య అకాడమీ వారితో గుర్తింపు, బెస్ట్ రచయితగా గుర్తింపు, ఇన్ని బాహుల్య కోణాలు ఉన్నటువంటి సంగిశెట్టి గారిలో ఒకే ఒక విషయం చాలా ప్రత్యేకమైన విషయంగా ఇక్కడున్నటువంటి సభికులకు అందరికీ చెప్పటం సందర్భం అనిపిస్తుంది. అది ఏంటి అంటే, బహుళ కోణాలుండి
ఎవరు రికార్డు చేయనటువంటి హిస్టరీని ఆర్కియలాజికల్ సోర్సెస్ ఆధారంగా నిజమైన చరిత్రని, మరీ ముఖ్యంగా లోకల్ హిస్టరీని రికార్డ్ చేసే ఒక పరిణామం, ఒక ప్రయత్నం సంగిశెట్టి గారి నుంచి బలంగా జరిగింది. అది కొంత మేరకు సక్సెస్ కూడా అయింది. అందుకనే లోకల్ హిస్టరీలో ఒక లెజెండ్గా సంగిశెట్టి గారు మన ముందున్నారు. అంటే స్థానిక చరిత్రల్ని అర్థం చేసుకునే క్రమంలో ఆర్కియలాజికల్ సోర్సెస్ ఎక్కడైతే చారిత్రక పరిశోధన జరగలేదు, ఎక్కడి నుంచే సాహిత్యం రాయబడలేదు, ఆ వర్గాలు కోసం సాహిత్యాన్ని, చరిత్రని మేళవించి చరిత్రని సాహిత్యంగా, సాహిత్యాన్ని చరిత్రగా మలచగలిగినటువంటి ఒక నైపుణ్యం సంగిశెట్టి శ్రీనివాస్ గారి రచనలో ఉందని ఈ కాస్త ఉపోద్ఘాతం, విషయ వివరణ, ఈ రకమైనటువంటి సమాచారం చేత ఇక్కడ వారితో జరిపే ముఖాముఖిలో అడగబోయే ప్రశ్నలు ఇక్కడున్న అందరికీ, పుస్తకాలు కొంటున్న అందరికి కూడా సంగిశెట్టి శ్రీనివాస్ గారి పుస్తక వివరణను మా కొద్ది మాటల్లో వివరిస్తే బాగుంటుందని పెద్దల సభాధ్యక్షుల అనుమతితో ఈ 4 విషయాలు గుర్తు చేస్తూ ముఖాముఖి ప్రారంభించుకోబోతున్నాం. మిత్రులారా, ఇది చాలా బాగా అద్భుతంగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు సంగిశెట్టి గారి గురించి చెప్పారు. మనకున్న సమయం కూడా చాలా తక్కువ కాబట్టి చాలా ఆదిలాబాద్ నుంచి ఉడారనారాయణ వచ్చారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులంతా ఉన్నారు కాబట్టి ఇక మనం ప్రశ్న వేయడం, వారు చెప్పడమే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ కొండనాగేశ్వరరావు గారు. ఇప్పుడు నేనే మొదటి ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నా. అసలు ఈ సాహిత్యంలో ఉన్నటువంటి రంగంలోకి మీరు ఎట్లా ప్రవేశించారు? అసలు ఈ సాహిత్య విమర్శ అన్నటువంటిది ఒక ప్రముఖ సాహిత్య విమర్శకుడుగా ఈరోజు తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి విమర్శకులు మీరు కాబట్టి ఈ సాహిత్యంలో ఉన్నటువంటి ఒక భిన్న కోణాలు వీటిని విశ్లేషించడంలో అసలు ఈ విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలన్నటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందుగా ఈ సమావేశాన్ని బుక్ ఫేర్ తరఫున ఏర్పాటు చేసినటువంటి బుక్ ఫేర్ కమిటీ చైర్మన్, ఆత్మీయ మిత్రులు జూలూరు గౌరీశంకర్ గారు, రవ్వాశ్రీహరి గారి వేదిక మీద నాకు ఈ అవకాశం కల్పించడం అనేది నేను గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఈ గౌరవం రావడానికి పునాది ఎట్లా పడ్డది అని చెప్పి గౌరీశంకర్ గారు అడిగారు. 1989-90లో నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో బీసీజే కోర్సులో చేరినప్పుడు అక్కడ బెస్ట్ స్టూడెంట్కు షోయబుల్లా ఖాన్ స్మారక అవార్డు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి యూనివర్సిటీలో డిస్ప్లేలో ఉంది. షోయబుల్లా ఖాన్ ఎవరు అని చెప్పి అడిగితే ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వివరంగా చెప్పలేకపోయారు. అది ఇమ్రోజ్ పత్రిక నడిపించిండు, జర్నలిస్ట్ అనే విషయం మాత్రమే చెప్పగలిగారు. మిగతా ఇంకా ఆయన ఎవరు, ఏంది, ఎందుకంత ప్రాచుర్యం ఉంది అని చెప్పి లోతుగా పరిశోధన చేస్తుంటే అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో మండల ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. క్రాంతి సంగ్రామ పరిషత్ అని చెప్పి శంకర్ ఉంటుండే, కేఎస్పి శంకర్. ఆ శంకర్ నేతృత్వంలో మేము ప్రతి హాస్టల్ తిరిగి మండల్ కమిషన్కు సంబంధించిన చైతన్యం తీసుకొచ్చే పనిలో ఉండేవాళ్ళం. అదే సమయంలో మిత్రులందరం కలిసి సేమ్ అదే టైంలో ఇప్పుడు రామానంద తీర్థ యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి మిత్రులు కిషోర్ రెడ్డి, అట్లాగే అనిల్ కుమార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మిత్రుడు, ఇట్లా చాలామంది మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని చెప్పి 1990లోనే ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో దూర ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతాల నుంచి అడ్మిషన్స్కి వచ్చే వాళ్ళని మీ ప్రాంతంలో మీరు అడ్మిషన్స్ తీసుకోండి, మా ప్రాంతంలో కాదు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు టాప్ 15లో వచ్చిన వాళ్ళకు వాళ్ళు టాప్ 15% రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు. టాప్ 15 ఓపెన్ టు ఆల్ ఉండాలి, మీకు రిజర్వేషన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది తప్పు అని చెప్పి అది ఒక ఉద్యమం. అంటే సైమల్టేనియస్గా తెలంగాణ ఉద్యమము
బహుజన ఉద్యమం ఎట్ ద సేమ్ టైం చేసి అదే సమయంలో తెలంగాణకు సంబంధించి చరిత్ర రికార్డు కాలేదు, తెలంగాణ వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి చెప్పుకోవడానికి ఆకరాలు లేవు అని చెప్పి అనుకుంటున్న సమయంలో తెలంగాణ, నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత ఎంఫిల్లో చేరినాను. ఎంఫిల్లో చేరినప్పుడు గురువు నాగేశ్వరరావు నాకు ఎంఫిల్ గైడ్, ఎందుకంటే మాది ఎంఫిల్ ఫస్ట్ బ్యాచ్ 1992లో. నేను తెలంగాణ జర్నలిజము ఆరిజినల్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ చేస్తాను అనగానే ఆయన కూడా అమాయకంగా తెలంగాణలో జర్నలిజం ఎక్కడిది, తెలుగు జర్నలిజం ఎక్కడిది, అంత పాతది ఏమున్నాయి, కొత్తయే కదా ఏం చేస్తావు అని చెప్పి అంటే, పాతవి ఉన్నాయి సార్ మన డిపార్ట్మెంట్లోనే ఇమ్రోజ్ అని చెప్పి ఒక పత్రిక నడిపిన ఆయన షోయబుల్లా ఖాన్. అరే అది ఆయన ఉర్దూ పత్రిక కదా, తెలుగు వాళ్ళు ఎవరున్నారు అని అంటే, నేను తెలుగు వాళ్ళకు సంబంధించిన ఒక 70 పత్రికలు 1948కి ముందు నడిచిన పత్రికలను లిస్టు తీసుకొని పోయి చూపించి అట్లా నా రీసెర్చ్ అనేది ఆరంభమైంది. ఆ రీసెర్చ్లో భాగంగానే నేను పత్రికలు తిరిగేయడం జరిగింది, పాత పత్రికలు. ఆ పాత పత్రికలు తిరిగేస్తే తెలంగాణకు సంబంధించిన చాలామంది రాసిన కవిత్వము ఇప్పటికి కూడా పుస్తక రూపంలో రాని ఉన్నాయి. సముద్రాల రాఘవాచార్యులు అని చెప్పి ఆయన 1927లోనే చార్మినార్ మీద దీర్ఘకావ్యం రాశాడు. 3 సంపుటాలలో పద్యాలు చార్మినార్ మీద రాసిన పద్యాలు వచ్చాయినాయి. ఏది 1927లో. ఈ పత్రిక 1927 నుంచి 1930 మధ్య నడిచింది. ఈ పత్రికకు సంబంధించిన దీంట్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చలం కథలు ఎక్కువ వచ్చాయినాయి. ఈ విషయాలు కూడా చలం ఏంది, తెలంగాణ పత్రికలలో రాయడం ఏంది అంటే, ఆంధ్ర ప్రాంతంలోని పత్రికలు చలం కథల్లో బూతు ఎక్కువ ఉంటుందని చెప్పి పబ్లిష్ చేయడానికి నిరాకరిస్తే సురవరం ప్రతాప్ రెడ్డి పరోక్ష సంపాదకీయంలో వెలువడ్డ సుజాత పత్రికలో ఆ కథలు వచ్చాయినాయి. ఎట్ ద సేమ్ టైం జర్నలిజానికి సంబంధించిన పుస్తకము షెబ్నవీస్ పేరిట రాసి అచ్చువేసినాను. దాని బై ప్రొడక్ట్గా తెలంగాణ నుంచి ఎంతమంది కథకులు ఎన్ని కథలు రాసిరని చెప్పి ఒక 1500 మంది 1956కు ముందు ఉన్నటువంటి కథకుల్ని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు రాసిన కథల్ని, కథా సంపుటాల్ని, వస్తువుల్ని అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తూ దస్త్రం అనేది ఒక కథా సూచి వేయడం జరిగింది. దీనికి ఇప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాసు మేమందరం కలిసి కవిలే తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేసి, కవిలే అంటే కవిల కట్టెలు, పాత చరిత్రకు సంబంధించిన సామాగ్రిని వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కవిల కట్టల్లో ఉన్నటువంటి సమాచారాన్ని తెలంగాణ దృష్టికోణంలో రికార్డు చేసే ఉద్దేశంతో ఆ సంస్థ ఏర్పాటు చేసి ఈ 2 పుస్తకాలు కూడా దాని తరఫున అచ్చువేయడంతో తెలంగాణలో కూడా ఇంతమంది కథకులు ఉన్నారా అని చెప్పి చర్చ ప్రారంభమైంది. ఇట్లా తెలంగాణ ఔన్నత్యాన్ని రికార్డు చేస్తూ ఆ పని ఇప్పటికీ కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పటికి చేసినా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే వెల్దుర్తి మాణిక్యరావు, నందగిరి వెంకట్రావు, ఊట్కూరు రంగారావు లాంటి వాళ్ళ తెలంగాణకు సంబంధించిన తొలితరం కథకుల కథలు సంకలనాలుగా రాలేదు. దాంట్లో భాగంగానే రేపు 19వ తారీఖు తర్వాత ధరణికోట శ్రీనివాసులు, నల్గొండ జిల్లాకు సంబంధించిన ధరణికోట శ్రీనివాసులు 1936, 1960 మధ్యలో రాసిన కథల్ని సంపుటాలుగా, సంకలనంగా తీసుకొస్తా ఉన్నాము. అది లేటెస్ట్ అడిషన్. ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన డాక్టర్ ఉదారి నారాయణ గారు ఇప్పుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారిని ఉద్దేశించి ప్రశ్నలు అడుగుతాడు. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరీశంకర్ గారు, అదేవిధంగా ఈనాటి ప్రముఖులు, ప్రధాన పాత్రధారుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వనపట్ల సుబ్బయ్య గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరికీ ఈ బుక్ ఫేర్
సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రముఖ పరిశోధకుడు ఆయన చేత ఇంటర్వ్యూ పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఒకటి ఏంటంటే ఇది ఒక కొత్త ప్రక్రియలాగా మనం ఈ వేదిక మీద పుస్తకావిష్కరణలు తర్వాత చర్చలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇటువంటి ముఖాముఖి పాల్గొనడంలో కార్యక్రమం పెట్టడంలో చాలా ఒక వైవిధ్యభరితమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అయితే సంగిశెట్టి శ్రీనివాస్ గారు 1991 నుంచి ఒక విద్యార్థి ఉద్యమకారునిగా, విద్యార్థి నాయకునిగా, అదేవిధంగా అప్పటి నుంచి తర్వాత ఆయన తెలంగాణ సాహిత్యాన్ని, అదేవిధంగా వెనుకబడిన వర్గాల సాహిత్యాన్ని, వాళ్ళు సామాజికంగా వాళ్ళ చైతన్యాన్ని మొత్తం దాదాపుగా 30-40 సంవత్సరాలుగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఆయన ఈరోజు మన ముందు ఒక గొప్ప పరిశోధకునిగా మన ముందున్నారు. అయితే శ్రీనివాస్ గారు వాస్తవం చెప్పాలంటే కాలము ఏ కాలానికైనా కానీ ప్రతి కాలానికి కవులను పుట్టించినట్టుగానే, సామాజిక ఉద్యమాలను ఉద్యమకారులను పుట్టించినట్టుగానే, అదేవిధంగా రాజకీయ నాయకులను పుట్టించినట్టుగానే పరిశోధకులను కూడా పుట్టిస్తుంది. అది మన శ్రీనివాస్ గారి వల్ల మనము గొప్ప ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే కాన్షీరామ్ తీసుకొచ్చిన ఈ బహుజనవాదంలో ఆయన చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న దళిత కథలు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల జీవిత చిత్రం సంబంధించినటువంటి నవలలు, వీటన్నిటి మీద విశేషంగా కృషి చేస్తూ వ్యాసాలు రాస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇవి అన్నిటికీ భూమిక అంబేద్కరిజం కాబట్టి అంబేద్కర్ యొక్క ఆయన ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి ఒక భూమిక ఏర్పాటు చేసుకొని ఈ రకంగా ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ వాళ్ళ మీద చూపిస్తున్న వివక్షను కూడా ఆయన నిర్భయంగా ఆయన పత్రికా ముఖంగా వ్యాసాల ద్వారా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఇంకో ఉద్యమం వెనుకబడడం అనేది సహజంగా జరుగుతుంటుంది. శ్రీనివాస్ గారి దృష్టిలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అన్ని వర్గాల వాళ్ళు పాల్గొని, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు గ్రామాన్న ఒక చైతన్యపూరితమైన వాతావరణంతో తెలంగాణ సాధించుకున్నాం. మరి తెలంగాణ సాధించుకున్న క్రమంలో అప్పుడు మరి ఈ వెనుకబడిన వర్గాల వాళ్ళ యొక్క సాహిత్య కృషి ఏ విధంగా ఉండే, దాదాపుగా 20 సంవత్సరాల తెలంగాణ మలి ఉద్యమంలో వాళ్ళ సాహిత్య కృషి ఏ విధంగా ఉండే, వాళ్ళు ఎటువంటి కవులు రచయితలుగా పుట్టుకొచ్చారని చెప్పేసి అతను నేను ఈరోజు నాకున్నటువంటి డౌట్ను అడగదలుచుకున్నాను. శ్రీనివాస్ గారు చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు మనము ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ తెచ్చుకోవాలి ఎట్లా అనే దృక్కోణంతో ఉన్నాము. ఎందుకంటే మనం బీసీలుగా, దళితులుగా, ముస్లింలుగా విడిపోయినట్టయితే శత్రువు బలపడి మనము బలహీన పడతాం అన్న ఉద్దేశంతో అప్పుడు ఈ ప్రత్యేక అస్తిత్వాల కంటే కూడా తెలంగాణ అస్తిత్వమే దృష్టికోణంలో కొట్లాడడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ అస్తిత్వము, ముస్లిం అస్తిత్వము, దళిత అస్తిత్వంతో ఎవరికి వాళ్ళము పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే ఇవాళ రెడ్లు వెలమలేనా, బీసీలు సీఎం కావద్దా అని చెప్పి పుస్తకం తీసుకొచ్చినాము. అట్లాగే ఆధిపత్య కుల సభల్లో బీసీల భాగం ఎవరు మెక్కుతున్నారు అని చెప్పి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చినాం. అంటే ఆధిపత్య కుల సభలు అంటే చట్టసభలు అనే ఉద్దేశంతో రాయడం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలేకి సంబంధించి ఇంగ్లీష్లో కూడా వివరమైన బయోగ్రఫీ లేదు, జీవిత చరిత్ర లేదు. ఆమె జీవిత చరిత్రని, ఆమె స్ఫూర్తిని తెలుగు పాఠకులకు అందించడం కోసానికి కరోనా కాలంలో ఆ సమయాన్ని వినియోగించుకొని సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను రాయడం జరిగింది. అదే సమయంలో ఇంతవరకు ఎవరు దృష్టి సారించని కోణం ఒకటి, జర్నలిస్టుగా అంబేద్కర్ అని చెప్పి ఆ పుస్తకాన్ని కూడా
వెలువరించడం జరిగింది. అంతకు ఆ తర్వాత బీపీ మండల్ పుస్తకం కూడా మొన్న తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా 1991లో క్రాంతి సంగ్రామ పరిషత్తులో భాగంగా ఉండి ప్రతి హాస్టల్ తిరిగి మండలకు సంబంధించిన చైతన్యం తీసుకురావడంలో భాగంగా చేసిన కృషి, ఆ కృషిని సాహిత్య రంగంలో కూడా కొనసాగించే విధంగా మనం మొదటిసారిగా వెట్టి చాకలి దినచర్య అని చెప్పి కథలు రాసినటువంటి ఆవుల పిచ్చే కథల్ని సంపుటిగా వేయడం జరిగింది. ఎందుకంటే ఆవుల పిచ్చే ఎవరు అనేది 1-2 కథల ద్వారా మాత్రమే కొంతమంది సాహితీవేత్తలకు పెద్దలకు తెలుసు. కానీ ఆవుల పిచ్చయ్య 1946లోనే సాయుధ పోరాటంలో పాల్గొని స్వీయ అనుభవాల్ని కథలుగా రాసినటువంటి ఒక బీసీ. ఆయన రాసిన కథల్ని నేను మొదటిసారిగా తెలంగాణ రాకముందుకే సంపుటిగా వెలువరించడం జరిగింది. అలాగే గౌరీశంకర్ వేసిన దారిలో, ఎందుకంటే వెంటాడ కళలు అనేది అది నిజంగా ఎప్పటికీ కూడా ఒక బెంచ్ మార్క్ బీసీ సాహిత్యానికి. అది ల్యాంప్ పోస్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకు ఆ ల్యాంప్ పోస్ట్ ఉంటేనే అక్కడ గమ్యం ఉన్నదనేది తెలుస్తుంది. అట్లాంటి దిక్సూచి లాంటి వెంటాడే కళలతో స్ఫూర్తితోటి రేపు సుబ్బయ్య నేను కలిసి జ్యోతిబా పూలే మీద రాసిన కవిత్వాన్ని తీసుకొస్తా ఉన్నాము. అట్లాగే మన వేదిక మీదనే ఉన్నటువంటి గుడిపల్లి నిరంజన్ తోటి కలిసి ఈ పాటికే తెలంగాణ నుంచి వచ్చిన దళితులు రాసిన ప్రతి కథని ఎంపిక చేసి ఒక 700 పేజీల్లో దళిత కథా సంకలనాన్ని వేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు తెలుగు సాహిత్య చరిత్ర రాస్తే దాంట్లో బహుజన సాహిత్య చరిత్రని 2 ప్రాంతాలకు సంబంధించిన తెలుగులో బహుజన సాహిత్యాన్ని రికార్డ్ చేస్తూ ఒక 56-60 పేజీల్లో ఒక వ్యాసం రాయడం జరిగింది. దాన్ని కొంచెం విస్తృతపరిచి ప్రత్యేకంగా పుస్తకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ధరణికోట శ్రీనివాసులు అనే అతను కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అతనే. ఆయన కథలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ బీసీ కథలు, బీసీ కవిత్వం, బీసీ ఉద్యమాల చరిత్రని ఎప్పటికప్పుడు ప్రచారంలో పెట్టాలనే దృష్టికోణంతో సబాల్టర్న్ అని చెప్పి ఒక పత్రికను తీసుకొస్తా ఉన్నాం. ఆ సబాల్టర్న్ పత్రికలో బీసీలు రాసినటువంటి కవిత్వానికి, కథలకు, సాహిత్య వ్యాసాలకు, సామాజిక చరిత్రకు మరుగున పడ్డ వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నాము. వీటిలో భాగంగానే 5 కవుల సంగ్రహ చరిత్ర అని చెప్పి పెదగాడ గంగయ్య అని చెప్పి 1930లోనే ఆయన వెస్లీ బాయ్స్ హై స్కూల్లో, సికింద్రాబాద్లోని వెస్లీ బాయ్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా ఉండేవాడు. ఆయన 5 కవుల సంగ్రహ చరిత్ర రాస్తూ అప్పటి వరకు సాహిత్య చరిత్రలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ శ్రీరామమూర్తి లాంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఖండిస్తూ చేమకూర వెంకట కవి, తెనాలి రామలింగ కవి, కందుకూరి రుద్రకవి, ఇట్లా ఒక 5 మంది కవులు బీసీలు అని చెప్పి సోపపత్తికంగా నిరూపిస్తూ ఆ సంగ్రహ చరిత్రను రాయడం జరిగింది. ఆ సంగ్రహ చరిత్ర 1923-24లో వచ్చయింది, కానీ ఇప్పటి వరకు దాన్ని రీప్రింట్ కాలేదు. ఆయన ఒక విశ్వబ్రాహ్మణుడు. కనీసం ఆ విశ్వబ్రాహ్మణులను పూనుకొని మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు అని చెప్పి దాన్ని పునర్ముద్రించాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక నుంచి ఆ విషయాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నాగర్కర్నూలు నుంచి విచ్చేసినటువంటి మన కవి గుడిపల్లి నిరంజన్ గారు సంగిశెట్టి అని శ్రీనివాసనతో ముఖాముఖి జరపాల్సిందిగా ఆహ్వానిస్తారు. అడగండి.
ఓకే, అందరికీ నమస్కారం. జూలూరి గౌరీశంకర్ సార్కు, సంగిశెట్టి శ్రీనివాస్ సార్కు, అదేవిధంగా సుబ్బయ్య సార్ గారికి. అయితే ఈ పరిశోధన, విమర్శ, సమీక్ష, సాహిత్య చరిత్ర వీటిల్లో మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏది? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, తెలిసిన స్వల్ప ఆధారాలతో ఒక విషయాన్ని స్థిరపరచడానికి పరిశోధకులుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వల్ప ఆధారాలతో ఏదైతే ఉన్నదో అది అన్వేషణలో భాగంగానే ఉంటుందా, లేకపోతే దీనికి ఆధారాలు ఏమిటి అనేది? ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో మొదటి దళిత కథకులు భాగ్యారెడ్డి వర్మ అని మీరు స్థిరపరిచారు. ఎక్కడ కూడా భాగ్యారెడ్డి వర్మ పేరు లేకుండా కథ రాసిండు. ఆ కథను ఆయననే రాసిండు అనేటటువంటి నిర్ధారణకు మీరు ఎట్లా రాగలిగారనేటటువంటిది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న నాది ఏంటనంటే, తెలంగాణ పరిశోధన సంక్షోభములో ఉన్నది. అది ఆంధ్ర ఆధిపత్య సాహిత్యకారుల వల్ల ఆ సంక్షోభం ఏర్పడింది అని చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. నిజంగానే ఆంధ్ర ఆధిపత్య సాహిత్యకారుల వల్ల ఆ సంక్షోభం ఏర్పడిందా? ఈ సంక్షోభానికి తెలంగాణలో ఉండే ఆధిపత్య వర్గాలు ఏమాత్రం కారణం కాదా అనేది నా ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటి? పరిశోధన, విమర్శ, సాహిత్య చరిత్ర, సమీక్ష వీటిల్లో ఏది ఇష్టం మీకు బాగా? అయితే ఇక్కడ ఏ ఉద్యమమైనా కూడా చదువుకున్న వాళ్ళని పరిశోధకులుగా మారుస్తుంది, ప్రజల్లో ఉన్న వాళ్ళని పరిశోధకులుగా మారుస్తుంది. ఆంధ్ర మహాసభ ఉద్యమము సురవరం ప్రతాపరెడ్డిని పత్రికా సంపాదకుడిగా, ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసినటువంటి చరిత్రకారుడిగా, బోలెడన్ని పుస్తకాలు పరిష్కరించిన పరిష్కర్తగా, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు ఉన్నాయి, ఆయన చాలా పుస్తకాలు పరిష్కరించి అచ్చువేసిండు. అలాగే విమర్శ రాసిండు, రామాయణ విశేషములు అని చెప్పి. పౌర హక్కుల గురించి కూడా మొదటిసారిగా ఆయన్నే రాసిండు. అట్లా ఆనాటి పరిస్థితులు ఆయనను ఎట్లయితే బహుముఖాలుగా పనిచేయడానికి తోడ్పడిందో లేదా ఆయనను అట్లా నడిపించిందో, ఈనాడు కూడా బహుముఖాలుగా నేను పనిచేయడానికి తెలంగాణ ఉద్యమము ఎట్ ద సేమ్ టైము బహుజన ఉద్యమాలు కారణం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు వేసే ప్రశ్నలకు మనము వెతికి మేమే గొప్పవాళ్ళం అని చెప్పి, అంటే మీరే గొప్పవాళ్ళు కాదు, మేము కూడా చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే అని చెప్పి ప్రతి ఆధారం వెతికి ఆ ఆధారంలో భాగంగానే బండారచ్చమాంబ తొలి తెలుగు కథకురాలు అని చెప్పి నిరూపించడం జరిగింది. అలాగే కుప్పాంబిక మొత్తం తెలుగు సాహిత్యంలోనే తొలి కవయిత్రి అని చెప్పి రుజువులతో సహా వివరించడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమకు సంబంధించిన మొదటి కథ కడపటి పైసా అని చెప్పి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు రాసిన మొదటి కథ అని చెప్పి అది కూడా నేనే వెలుగులోకి తీసుకొచ్చిన. అట్లాగే తాడి నాగమ్మ తొలి దళిత కథకురాలు, ఆమె కథలు కూడా నేనే సంకలనంగా అచ్చువేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అంటే మీకే అంత తెలియదు, మాకు కూడా తెలుసు. మీ గురించి మీకు తెలియని అంశాలు కూడా మాకు తెలుసు అని చెప్పి చెప్పడం కోసానికి ఆ పని చేయడం జరిగింది. అట్లా తాడి నాగమ్మ కథలు వచ్చినాయి. సురవరం ప్రతాపరెడ్డి కవిత్వము, ఆయన చనిపోయి 54లో చనిపోయిండు, 70 ఏళ్ళే అవుతుంది ఇప్పటికీ. 2011లో నేను సురవరం ప్రతాపరెడ్డి కవిత్వం వేసే వరకు కూడా ప్రతాపరెడ్డి కవిగా ప్రసిద్ధుడు కాదు. ఇవన్నీ చేయడానికి నేను పరిశోధననే ఎక్కువ ఇష్టపడతాను. పరిశోధన ద్వారా, పరిశోధన లేకుండా విమర్శ రాదు.
ఎందుకంటే వాళ్ళు ఖండించాలి అంటే అంతకుముందు ఏమి జరిగింది, ఏమి భావజాలం వ్యాప్తిలో ఉంది, ఏ విషయం ప్రచారంలో ఉంది అనేది చూసుకొని ఆ విషయాన్ని ఖండించడానికి పరిశోధన అవసరమవుతుంది. కాబట్టి పరిశోధననే నేను ప్రథమంగా ఇష్టపడతాను. ఆ పరిశోధన ఆధారంగానే విమర్శ జరుగుతుంది. ఆ విమర్శ నుంచే సాహిత్య చరిత్ర రికార్డ్ అవుతూ ఉంటుంది. దాని మీద వాదోపవాదాలు జరిగి ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. అది నాకు అదే చెప్తున్నాను, పరిశోధననే ఎక్కువ ఇష్టము. పరిశోధన లేకుండా విమర్శ రాదు అనేది నా అభిప్రాయం. అట్లాగే స్వల్ప ఆధారాలతోటి మీరు ఒక దాన్ని ఎట్లా నిర్మిస్తారు అని చెప్పి అడిగిండు. ఎందుకంటే నిరంజను నాతోటి కలిసి పనిచేసింది కాబట్టి నా గుట్టుమట్లు అన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ అందరితోటి అందరి ముందట పెట్టాలని చెప్పి అడుగుతాను. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వెతుక్కోవాలి అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు. నేను ఏదో పాత పత్రిక తిరిగేస్తూ ఉంటే ధరణికోట శ్రీనివాసులు 1967 నవంబరు 5 రోజు చనిపోయిండు అని చెప్పి నవంబర్ 15 నాటి పత్రికలో ఉంది. వాళ్ళు దీపావళి నాడు చనిపోయిండు మా తాత అని చెప్పారు. మీ తాత దీపావళి నాడు చనిపోయిండు అంటే మళ్ళీ అది ఏ సంవత్సరం అనేది వెతుక్కోవాలి. ఇవన్నీ ఇట్లా ఒక విషయాన్ని మనం ఏదో ఒక ఆధారం పట్టుకొని లోతుగా పరిశోధన చేసుకుంటూ పోతే ఆ తేదీ దొరుకుతుంది. ఆ తేదీ మనం వేసిన తర్వాత మిగతా అందరూ ఆటోమేటిక్గా యూజ్ చేసుకుంటారు. కానీ ఎవరు కూడా ఇది సంగిశెట్టి శ్రీనివాసు వెలుగులోకి తీసుకొచ్చిన ఆధారంగా మేము చెప్తున్నామని చెప్పి ఎవరు కూడా చెప్పారు. అరే డేటేనే అందరికీ తెలిసిందే కదా, నువ్వు మళ్ళీ కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది అని అంటే ఆ డేటు వెతుక్కోవడానికి కొన్ని వందల సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది, వందల మందికి ఫోన్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి జయంతి వర్ధంతి రెగ్యులర్గా జరుపుకున్నట్టయితే మాత్రమే ఆయన ప్రచారంలో ఉంటాడు. అట్లా కాకుండా ఏదో ఒక విషయం చెప్పేసి మనం ఏ రోజు పడితే ఆ రోజు జయంతిని, ఏ రోజు పడితే ఆ రోజు వాళ్ళ వర్ధంతిని నిర్వహించలేం. కాబట్టి ఖచ్చితమైన ఆధారాలతోటి వాళ్ళ జయంతి వర్ధంతి డేట్లని మనం రికార్డు చేసుకుంటాం. కానీ ఇట్లా రికార్డు చేసుకునే ఏవి కూడా మనం చెప్తే అందరికి తెలిసిపోతుంది. కానీ ఇది ఈయన పుస్తకంలోంచి తీసుకుంటాము అని చెప్పి చెప్పడానికి వీలు కాదు. అలాగే ఇంకొకటి కూడా నిరంజన్ అడిగింది ఏంటంటే భాగ్యరెడ్డి వర్మని మీరు తొలి కథకుడుగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, తొలి దళిత కథకుడుగా అని చెప్పి. భాగ్యరెడ్డి వర్మ కంటే ముందే గోల్కొండ పత్రికలో 1927లో నేరేడు పండ్లు కంటు అంటే అంటు, నేరేడు పండ్లు కంటు అని చెప్పి శ్రీనివాసులు అని చెప్పి యానాంకి సంబంధించిన అతను గోల్కొండ పత్రికలో కథ రాశాడు. అది తొలి తెలుగు దళిత కథగా మనం రికార్డు చేస్తూ ఉన్నాం. దాని మీద పేరుంది, ఆయన యానాంకి సంబంధించిన వాడు అని చెప్పి చెప్పడంతో దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ తెలంగాణ వాళ్ళకు తొలి కథ రాసింది ఎవరు అని చెప్పి చూస్తే భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి చెప్పింది. భాగ్యరెడ్డి వర్మ అని చెప్పి ఎందుకు అని చెప్పి నేను నిర్ధారణకు ఎందుకు వచ్చినాను అంటే ఆ కథ అజ్ఞాతవాసి పేరిట మన భాగ్యనగర్ పత్రికలో 1933లో వచ్చాయింది. ఆ భాగ్యనగర్ పత్రికని సంపాదకులుగా భాగ్యరెడ్డి వర్మ ఉన్నారు. అప్పటికే ఆ సంచికలో ఆయన పేరిట సంపాదకీయం ఉన్నది, ఇంకొక వ్యాసం కూడా ఉన్నది. మనకు తెలిసిందే సురవరం ప్రతాప్ రెడ్డి ఒక 20-25 పేర్లతోటి, చిత్రగుప్తుడు మొదలు అనేక పేర్లతోటి సురవరం ప్రతాప్ రెడ్డి పత్రికలో వ్యాసాలు రాసిండు, కథలు రాసిండు, విమర్శ రాసిండు. అలాగే ఆ సమయంలోనే ఈ పత్రిక వచ్చింది కాబట్టి ఈ పత్రికని ఒకే పత్రికలో ఒక 3-4 వ్యాసాలు, 3-4 రచనలు ఒకే పేరుతోటి వచ్చినట్టయితే పత్రిక మొత్తం ఆయన్నే రాసుకుంటుండని చెప్పి అనుకుంటారు. కాబట్టి అజ్ఞాతవాసి అనే పేరుతోటి ఆ భాష చూసినట్టయితే భాగ్యరెడ్డి వర్మ భాషనే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ వ్యాసాలు ప్రసంగాలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఆ వ్యాసాలు ప్రసంగాలు ఆల్రెడీ ఒకటి వచ్చింది, దాంట్లో రానివి వ్యాసాలు ప్రసంగాలలో కూడా
ఇదే భాష ఉపయోగించిండు కాబట్టి ఈ భాష ఆధారంగా అదే పత్రికలో ఆయన రాసిండనే ఆధారంగా భాగ్యరెడ్డి వర్మ రాసిన కథగా వెట్టిమాదిగని, ఎందుకంటే ఆ టైంలో రాసిన వేరే ఇంకే దళితుడు కూడా రాయగలిగే స్థితిలో ఆనాడు లేకుండే కాబట్టి ఆ కథని ఆయన రాసిన దానిగా నేను నిర్ణయించుకున్నాను. అలాగే ఆంధ్రాధిపత్య విమర్శకులు ఆ సంక్షోభం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సోపపత్తికంగా నిర్ధారణ చేసి వెలుగులోకి తెస్తున్నది మనమే. ఖచ్చితంగా తాడి నాగమ్మ కథలు వచ్చినాయి అంటే సంగిశెట్టి శ్రీనివాస్ మూలంగానే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తొలి తాడి నాగమ్మ కథలు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తాడి నాగమ్మ 1934లోనే స్కూల్ టీచర్గా ఉండి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి పరిణామాల్ని అవగాహనలో చేసుకొని ఆవిడ కథలు రాయడం జరిగింది. ఆ కథలు నేను సంకలనంగా తీసుకొచ్చే వరకు కూడా ఎక్కడ కూడా పుస్తకంగా రాలేదు. అట్లాగే నరాల శెట్టి దేవేంద్రుడు, నంబూరి శ్రీనివాసరావు లాంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దళిత ఉద్యమకారుల గురించి అక్కడి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమకారులు దళిత చైతన్యము మనకంటే ఎక్కువ ఉన్నది, ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. అయినా కూడా వీరికి సంబంధించిన సమాచారము ఒక పేజీ అర పేజీకి మించి కూడా లేని సమయంలో మన దగ్గర వాళ్ళ మీద పుస్తకాలు వేయగలిగినంత సమాచారం కూడా మన దగ్గర ఉన్నది అని చెప్పి చెప్తున్నాం. అట్లా వాళ్ళది ఆధిపత్యం కాదు, ఆధిపత్యులకే జ్ఞానం నేర్పించే పనిలో, వాళ్ళ ఖాళీలు పూరించే పనిలో మనం ఉన్నామని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ నిరంజన్, ఈ ప్రశ్న అడిగినందుకు. ఇప్పుడు డాక్టర్ రాపోలు సుదర్శన్ గారు మాట్లాడతారు. ఓకే, సూటిగా అడగమంటున్నారు కాబట్టి ఇంకేం లేకుండా వేదిక మీద వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. నవోన్మేషణత్వం ఏదైనా మనిషికి రూపు కడితే ఎట్లా ఉంటుందో సంగిశెట్టి శ్రీనివాసే అనేట్టుగా కనిపిస్తుంటుంది. ఏది తీసుకున్నా, ఏ ప్రక్రియ తీసుకున్నా తెలుగు సాహిత్యంలో ఆయన నవోన్మేషణత్వమే కనిపిస్తుంటుంది. ఇక ముందు తను ఏ అంశాల మీద పరిశోధన చేసి కొత్త తెలుసుకోవాలి లేదా మనకు తెలియజేయాలనుకుంటున్నారో దయచేసి తెలియజేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. కొత్త విషయాలంటే ఇప్పుడు ప్రధానంగా బీసీలకు సంబంధించిన చరిత్రను, సాహిత్య చరిత్రను, సామాజిక చరిత్రను, హెరిటేజ్ని వెలుగులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నాను. త్వరలో బీసీ కథలు రాబోతున్నాయి. ఆల్రెడీ గొంగడి అని చెప్పి గొర్రెల కాపర్ల కథలు ఈ బుక్ ఫేర్ ముగించే లోపల తీసుకొచ్చే పనిలో ఉన్నాను. మిత్రుడు బర్ల మహేందర్ తోటి కలిసి ఆ పని చేస్తూ ఉన్నాను. అలాగే గతంలో ప్రచురితమై ఇప్పుడు అందుబాటులో లేనటువంటి నవలలు కూడా వరుసగా వెలుగులోకి తీసుకురావాలని చెప్పి దాంట్లో భాగంగా ఇంతకుముందుకే చెప్పినట్టు బీసీ సాహిత్య చరిత్రని సమగ్రంగా రాసే పనిలో ఉన్నాను. అది వచ్చినట్టయితే కొత్తగా పరిశోధన చేసే వాళ్ళకు ఇంత సమాచారం మనది ఉన్నదా అని చెప్పి తెలుస్తుంది. అది ఇప్పుడు రేపు 17 తారీఖున అది పుస్తకము ఉన్నది. ఒకటి 2 పుస్తకాల ఆవిష్కరణలు, ఒకటి తండ్రి పెరియార్ అని చెప్పి పెరియార్ మీద రాసింది, ఇంకొకటి త్యాగరాజ మొదలియార్ అని చెప్పి 1853లోనే స్త్రీ విద్యకు అనుకూలంగా, వితంతు వివాహానికి అనుకూలంగా రాసినటువంటి ఒక 25 కావ్యాలు రాసిండు. సుబ్రహ్మణ్య విజయం అని చెప్పి ఆయన రాసిన కావ్యము తెలుగులో తొలిసారిగా స్వతంత్రంగా భారతాన్ని రాసినటువంటి వ్యక్తి త్యాగరాజ మొదలియారు. ఆయన జీవిత చరిత్రని వేస్తున్నాను. అది బహుజన సాహిత్య చరిత్రకు ఖచ్చితంగా తోడ్పడుతుందని చెప్పి నేను అనుకుంటాను. సారీ, వనపట్ల సుబ్బయ్య గారిని అక్కడి నుంచి నేను నాగర్ కర్నూలు నుంచి పిలిపించేసి ఆయన బాధ్యతను కూడా ఈ పాపం ఏమాత్రం ఆయన్ని కూడా మాట్లాడనీయకుండా చేస్తున్నాను. ఈ కాలపు సురవరం ప్రతాప్ రెడ్డి, ఈ కాలపు
సెక్యులర్ ప్రగతిశీల భావాల పరిశోధకుడు, బహుజన సాహిత్య చరిత్రను వెలుగులోకి తెస్తున్నటువంటి ఒక మహత్తర సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈ విజ్ఞాన వేదిక మీద హైదరాబాద్ బుక్ ఫేర్తో ముఖాముఖి మాట్లాడడానికి విచ్చేసినందుకు, వారు విలువైనటువంటి సమాచారాన్ని మనకు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.